లో ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆలయ దర్శనానికి వచ్చిన సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రామాలయంలో కేవలం నందీశ్వరునికి మాత్రమే పూజించాలని, రాముడికి దండ వేయొద్దని దళితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రఘురామను అనుసరిస్తున్న జనసైనికులపై 50 మంది దాడికి దిగారు. మేకుల, కర్రలు, కత్తులతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ ఘటనలో జనసేన కార్యకర్త అనిల్ సహా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను ఖండించిన డిప్యూటీ స్పీకర్ దుండగులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తానికి ఇది కూర్చోడమే అంటే 5 రైట్, ఇక ఈ దాడికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, అసలు దాడికి కారణం, మెయిన్ రీజన్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అక్కడ గాయపడిన వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంది? థ్యాంక్ యూ ప్రతిభ. కొద్దిసేపటి క్రితం, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఆకువీడు ఏదైతే ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆకువీడులోని పెద్దపేటలోని పాత రామాలయం దగ్గరికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జరిగింది. అయితే అప్పటికే ఆ పాత రామాలయం పునర్నిర్మించడం కోసం 10 రోజుల క్రితం కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న స్థానిక దళితులు అంతా కూడా ఇక్కడ మాకు హిందువులు ఎవరు లేరు, ఇక్కడ అందరూ కూడా ఇక్కడ రామాలయం నిర్మించొద్దని కూడా పేర్కొన్నారు. అయితే పాత రామాలయం పునర్నిర్మాణం నేను గతంలో హామీ ఇచ్చాను, హామీ ప్రకారం నెరవేర్చాలంటూ కూడా రఘురామకృష్ణరాజు గతంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకునే అన్ని ఆలయాలు తిరుగుతూ ఆకువీడులోని పెద్దపేటకి చెందిన పాత రామాలయం దగ్గరికి రఘురామకృష్ణరాజు చేరుకున్నాడు. అప్పటికే రఘురామకృష్ణరాజు వస్తున్న సమాచారం అందుకున్న ఆ పెద్దపాటకి చెందిన కొంతమంది దళితులు అక్కడ రఘురామకృష్ణరాజుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహకారంతో రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయం చేరుకోవడం, అక్కడ రాముల వారికి దండ వేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అక్కడ అతను ఎవరైతే డిప్యూటీ స్పీకర్తో కూడా వెళ్తున్న కూటమి నాయకులు, అదే జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తున్న క్రమంలో రఘురామకృష్ణరావు సెక్యూరిటీ మధ్య తప్పించుకోవడంలో చేసేది లేక వెనకాల ఉన్న వారిపై అక్కడ ఉన్న స్థానికులు దాడి చేయడం జరిగింది. ఈ దాడి నేపథ్యంలో మేకులతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మొత్తం అనిల్, సాయితో పాటు మరో వ్యక్తి, మొత్తం 3 జన సైనికులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించారు. ప్రస్తుతం వాళ్ళని మెరుగైన వైద్యం కోసం భీమవరం హాస్పిటల్లో చేర్పించారు. ప్రాణ పరిస్థితి లేనప్పుడు కూడా తీవ్ర గాయాలు, మేకులతో గుర్తుకోవడంతో తల మీద, వీపు మీద కూడా తీవ్రంగా గాయాలైన పరిస్థితి ఉంది. అంటే ఒక వ్యూహాత్మకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి చేసేందుకు కూడా వీళ్ళు ముందుగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే భారీ సెక్యూరిటీ మధ్య రఘురామకృష్ణరాజు అక్కడ పోలీసులు ఉండటంతో ఆయన చేసేది లేక వెనకాల ఉన్న జన సైకిల్ మీద మిగతా నాయకులు, కార్యకర్తల పైన కూడా దాడులకు తెగబడిన పరిస్థితి ఉంది.
గతంలో ఇచ్చిన హామీ మేరకు రామాలయం, పాత రామాలయం పునర్నిర్మాణం చేస్తారని ఇచ్చిన హామీ మేరకు ఇక్కడికి వచ్చాను. ఆలయ నిర్మాణం నిర్మించి తీరుతారంటూ కూడా రఘురామకృష్ణరాజు పక్కన చెప్తున్నప్పుడు కూడా కావాలని కొందరు ముందస్తు పథకం ప్రకారం దాడికి ప్రయత్నించినట్టు కూడా మనకి తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు రామరాజు అయితే నిజంగానే దేవుడికి దండ వేసే విషయంలోనే అసలు ఈ దాడి జరిగిందా, లేకపోతే అసలు ఇంత దాడి చేయడానికి అదొకటే రీజన్ అనుకోవాలా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? దానికి పరోక్షంగా రాజకీయ కోణం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఏదైతే ఆక్రమణలు తొలగింపు క్రమంలో అక్కడ ఆ ప్రాంతంలో కొన్ని చర్చిలను కూడా తొలగించారు, కొంతమంది ఇల్లు కూడా తొలగించారు. అది వాళ్ళు అంతా కూడా వైసీపీ పార్టీకి చెందిన నాయకుల కింద కూడా వాళ్ళంతా కూడా చూడవచ్చు. అయితే ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఒక వ్యూహాత్మకంగా దాడి చేయడానికి ప్రయత్నించారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ దాడి జరగడానికి ప్రధాన కారణమై ఉండొచ్చు అని కూడా స్థానికులు అయితే పేర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆలయం అదే రకంగా సమయం కలిసి రావడంతో ఇదే పథకం ప్రకారం దాడి చేసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ ఉండడం, పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఉండడంతో రఘురామకృష్ణరాజు అయితే తప్పించారు. కానీ ఇక్కడ వెనకాల ఉన్న జన సైనికుల మాత్రం దాడి చేయడం జరిగిందని కూడా స్థానికులు అయితే పేర్కొంటున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా ప్రస్తుతం దేవవరం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. గత ఎన్నికల్లో చారిత్రాత్మక